ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. నటి రష్మిక మందాన ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. సినిమా షూటింగ్ లో రష్మికకు తీవ్ర గాయాలయ్యాయి. షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఉండగా రష్మిక గాయపడింది. డాన్స్ సీక్వెల్స్ షూట్ చేస్తూ ఉండగా తీవ్ర గాయాలు పాలైనట్లుగా సమాచారం. తుంటి భాగంలో రష్మికకు బలమైనటువంటి గాయమైంది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వరుస హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, కఠినమైనటువంటి డాన్స్ ప్రాక్టీస్ వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురైనట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్నటువంటి రణబాలి, మైసా సహా చేతిలో ఉన్నటువంటి 4 భారీ చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉందన్నట్లుగా కూడా తెలుస్తోంది. విపరీతమైనటువంటి ఒత్తిడి కావచ్చు, లేకపోతే డ్యాన్స్ మూమెంట్స్కి సంబంధించి కావచ్చు. ఎక్కువగా ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, లేకపోతే శరీరాన్ని బాగా ఒత్తిడికి గురి చేసే వాళ్ళలోనే ఇటువంటి గాయాలు తీవ్రంగా అవుతాయని కూడా చెప్తున్నారు. తుంటి భాగంలో ప్రస్తుతం గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది. డాక్టర్లు 6 వారాల పాటు విశ్రాంతి తప్పనిసరి అని కూడా చెప్పారు. తర్వాత రీహాబిలిటేషన్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా విశ్రాంతి అవసరమని డాక్టర్లు అయితే సూచించడం, ఈ చిత్రాలు నిలిచిపోవడం, తర్వాత పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు సంబంధించి కూడా రష్మిక 1-2 భారీ ప్రాజెక్టులని బాలీవుడ్లో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి కూడా అడ్డంకిగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, రష్మిక తీవ్ర గాయాల పాలైనట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి, గతంలో ఉన్నటువంటి గాయమే తిరగదోడింది అనేటువంటి వార్త కూడా వస్తోంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? టాలీవుడ్ లో మరో దురదృష్టకరమైన వార్త ఇవాళ చూడాల్సి వచ్చింది. షూటింగ్ లో డాన్స్ చేస్తున్న దాంట్లో భాగంగా రష్మిక మందన్నకు హిప్ ఏరియాలో ఏర్పడిన ప్రమాదం తీవ్రంగా ఉండడంతో డాక్టర్లు సత్వర చికిత్స అనేది అందజేయడం జరిగింది. ఈ క్రమంలో రష్మికకు గతంలో ఉన్న గాయం తిరగబడిందా అనే దాన్ని బట్టి మనం చూస్తూ ఉంటే, సమాచారాన్ని బట్టి డాన్స్ ప్రాక్టీస్ ఒక పక్క, తర్వాత మైసా అనే సినిమా ఏదైతే యాక్షన్ మూవీ చేస్తుందో దానికి సంబంధించి ఇటీవల కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తీయడం జరిగింది. వాటిలో భాగంగా రిస్కీ ఫైట్స్ చేశారు. తర్వాత అండర్ వాటర్ సీక్వెన్స్ ఒకటి దాదాపుగా 20 నిమిషాల పాటు నీటి అడుగులోనే ఉంటూ కొన్ని సన్నివేశాలు తీయడం జరిగింది. ఇలా ప్రతి విషయంలోనూ చాలా రిస్క్ తీసుకోవడం వల్ల రష్మిక మందన్న శారీరకంగా ఏదైతే పెయిన్ తీసుకుందో దాని ప్రభావం ఈరోజు డాన్స్ షూట్ లో పడినట్టుగా మనకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇక డాక్టర్లు చెప్పడాన్ని బట్టి గాయం తీవ్రంగానే కనపడుతోంది. అంటే 6 వారాల విశ్రాంతి వాళ్ళు చెప్తూ ఉన్నారు. 6 వారాల తర్వాత కూడా మొత్తం అబ్జర్వ్ చేసి ఫిజియోథెరపీ కావచ్చు, రీహాబిలిటేషన్ కావచ్చు, ఇవన్నీ ఎంత మేరకు అవసరం అవుతాయి అనే దాన్ని బట్టి విశ్రాంతి కొనసాగించాలా లేకపోతే షూటింగ్ లకు అనుమతి ఇవ్వచ్చా అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటారు. సో ఇప్పుడు మనం రష్మిక సిచ్యువేషన్ తీసుకుంటే కనుక ఒక పక్క మైసా షూటింగ్ జరుగుతుంది, ఒక పక్క విజయ్ దేవరకొండ రణబాలి జరుగుతోంది. ఈ రెండింటితో పాటు దాదాపుగా 25 బ్రాండ్లు రష్మిక చేస్తున్న ప్రకటనలు అయితే ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు పనులు కూడా జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ప్రభావితం చెందబోతున్నాయి. అల్లు అర్జున్ రాకాలో కూడా రష్మిక మందన్న ఉందనేది మన దగ్గర ఉన్న వార్త. కాకపోతే యూనిట్ అఫీషియల్ గా చెప్పలేదు. అనిమల్ పార్క్ తర్వాత సందీప్ రెడ్డి వంగ చేయబోయే అనిమల్ పార్క్ లో కూడా రష్మిక మందన్న ఉంది. సో ఇలా చాలా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్ని ముందుకెళ్తున్న టైంలో రష్మికకు కలిగిన గాయం ఏదైతే ఉందో దాని తాలూకు నష్టం తనకే వ్యక్తిగతంగానే కాకుండా ఎందరి మీద కూడా తన ప్రభావం అయితే ఉండబోతుంది. నిర్లక్ష్యం చేసి ఒకవేళ ముందుకు వెళితే డెఫినెట్ గా దీర్ఘకాలికంగా భవిష్యత్తులో చాలా ప్రమాదం అని కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు. ఏంటి దానికి సంబంధించి? ఇక్కడ నిర్లక్ష్యం చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే స్వతహాగా రష్మిక మందన్న తను మానసికంగా ఎంత స్ట్రాంగ్ ఉన్నప్పటికీ కూడా ఒక మహిళగా తన బలహీనతను గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సినిమాలు, బడ్జెట్లు, బిజినెస్ ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ ఒక నటిగా తన ఆరోగ్యం తనకు చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయంలో భర్త విజయ్ దేవరకొండ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, తర్వాత రష్మిక కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తనను అనుమతించడం అయితే జరగకపోవచ్చు. రైట్. అంటే రష్మిక టీం ఏదైనా అనౌన్స్ చేసిందా, లేకపోతే దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఇన్ని వారాల పాటు విశ్రాంతి అని కానీ, లేకపోతే డాక్టర్లు ఈ విధంగా సూచించారని కానీ తాను కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కూడా లేదు కదా? ఏంటి ఆ కన్ఫర్మేషన్ కి సంబంధించి? రష్మిక మందన్న వైపు నుంచి, అంటే ఈ హాస్పిటల్ వైపు నుంచి మనకు ఎలాంటి బులెటిన్ రాలేదు.
కాకపోతే పిఆర్ ద్వారా మ్మ్. మనకు ఈ సమాచారం అయితే పక్కాగా అందింది. మ్మ్. అంటే 6 వారాల విశ్రాంతి, హిప్ దగ్గర డిటాచ్మెంట్ జరగడము, తర్వాత ఈ డాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా ప్రమాదం జరగడం అనేది అధికారికంగానే మనకు పిఆర్ వర్గాల నుంచి సమాచారం అయితే వచ్చింది. హాస్పిటల్ వైపు నుంచి బులెటిన్ ఇచ్చే అవకాశాలు లేకపోవచ్చు, ఎందుకంటే టీం స్వయంగా చెప్పేసింది కాబట్టి ఇంకా దీనికి సంబంధించి మనకు ఎలాంటి నిర్ధారణ అవసరం లేదు. మైసా బృందం కూడా విచారం వ్యక్తం చేస్తూ కాసేపటి క్రితమే ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవీంద్ర. ఇక నటి రష్మిక మందన ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ లో రష్మికకు గాయాలయ్యాయి. షూటింగ్ లో డాన్స్ చేస్తూ ఉండగా రష్మిక గాయపడింది. డాన్స్ సీక్వెన్స్ షూట్ చేస్తూ ఉండగా తీవ్ర గాయమైనట్లుగా కూడా తెలుస్తోంది. తుంటి భాగంలో రష్మికకు బలమైన గాయమైంది. 6 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వరుస హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, కఠినమైనటువంటి డాన్స్ ప్రాక్టీస్ వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్నటువంటి రణబలి, మైసా సహా చేతిలో ఉన్నటువంటి 4 భారీ చిత్రాల షూటింగ్స్ కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది.